హాయ్, నేను మీ పవన్. మొత్తానికి 100 రోజులు దాటిపోయి శతదినోత్సవం కూడా పూర్తి చేసుకుని బిగ్ బాస్ జర్నీ దిగ్విజయంగా ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా చలి చంపినా పులి వచ్చినా ఊరికే అంటున్నా చలి పులి అంటారని ఎన్ని చేసినా మనం మాత్రం దిగ్విజయ యాత్ర పూర్తి చేసాం. బిగ్ బాస్ హౌస్తో పాటు ట్రావెల్ అయ్యాం. అలాగే ఇక రేపు ఫినాలే జరగబోతుంది. రకరకాల ప్రిడిక్షన్స్, కొంతమంది తనుజ విన్నర్ అంటున్నారు, కొంతమంది కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు ఏంటి అనేది ఈరోజు నేను ఒక్కడనే కాకుండా కిరణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. కిరణ్ గారిని ఎందుకు పిలిపించానంటే మీకున్న డౌట్స్ కిరణ్ గారికి కూడా ఉన్నాయి. అయితే మీ అందరి తరఫున కిరణ్ గారు క్వశ్చన్స్ అడుగుతారు. సార్ మొదలెడదామా సార్? బిగ్ బాస్ ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు సార్ సీజన్ 9 ఓకే, చాలా విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ అలా ఇలా వీళ్ళు నాగార్జున అది ఇది అని నాతో సహా చాలా సందేహాలతో కొంచెం విమర్శించిన మాట వాస్తవమే సార్. ఎందుకంటే బిగ్ బాస్ ఆడడం కాదు, బయట నుంచి ప్రజలు బిగ్ బాస్లో ఏముంది వేరేలాగా పోర్ట్రే చేస్తున్నారు అనుకున్న సీజన్ 9 బిగ్ బాస్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చేందుకు చాలామంది మైండ్ సెట్ మారింది. ఫస్ట్లో ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు లేదు. అవును, బిగ్ బాస్ 50% తర్వాత గాడిలో పడింది. కొంచెం ఈసారి బిగ్ బాస్ కొంచెం పద్ధతిగా జరిగింది. పద్ధతిగా మీన్స్ ఎవరైతే విమర్శకులు ఉన్నారో ముందులాగా విరుచుకుపడలేదు బిగ్ బాస్ పైన. ఈసారి కొంచెం మంచి మార్కులు బిగ్ బాస్ 9 సీజన్ 9 వచ్చాయి సార్. అందరూ ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ టైం నేనంటే ఇప్పుడు ఇన్ని క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, మొన్ననే మెస్సీ కూడా వచ్చిపోయాడు. దాంతోపాటు దీన్ని కూడా అంతే ఇంట్రెస్ట్గా బిగ్ బాస్ వైపు జనాలు చూశారు. ఫైనల్ కూడా అంతే వెయిటింగ్లో ఉన్నారు. నేను ప్రజల వైపు నుంచి కొన్ని డౌట్లు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు మొత్తం స్కాన్ చేసి దాన్ని బిగ్ బాస్ని ఈసారి మీ స్కానింగ్లో మీ వ్యూతో జనాలను ఆకట్టుకున్నారు. లైవ్లు పెడుతున్నారు. లైవ్లో చాలామంది మీతో ఇంటరాక్ట్ అయ్యారు. అవును సార్, అవును. మీరు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి డీకోడ్ చేసేసారు మొత్తం బిగ్ బాస్. మీరు అర్థం చేసుకున్నారు అందరి మనస్తత్వాలను, ఆట ఎలా జరుగుతుంది, ఎవరి వైపు న్యాయం ఉంది, దాన్ని నిజాయితీగా చెప్పడం వల్ల మీకు ఇన్ని వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే బాగా చెప్తున్నారు లేదా అనడానికి సాక్ష్యం వ్యూసే సార్. కాబట్టి మీరు ఈ సీజన్ గట్టిగా అన్ని ఎపిసోడ్లు చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ టైం. కరెక్ట్. గతంలో మీరు రకరకాల యాడ్స్ డైరెక్షన్ దాంట్లో ఉండడం వల్ల చెప్పలేకపోయారు, కానీ ఈసారి దీనిపైన చెప్పాలనుకుని టైం కేటాయించారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. అయితే నాకున్న డౌట్స్ సార్ ప్రజల వైపు నుంచే టాప్ 5కు రావడం అనేది చాలా గ్రేట్ సార్. ఎవరు ఏమనుకున్నా నిజం. ఇంత ఫిల్టరింగ్లో ఇంత గందరగోళం, ఇన్ని మైండ్ సెట్లు, రకరకాల మైండ్ సెట్లో టాప్ 5కి రావడం ఇది సార్. ఈ 5 మందికి ఏంటి సార్ కామన్ పాయింట్? 5 వీళ్ళు ఎందుకు టాప్ 5కి వచ్చారనుకుంటున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏవీ లాగా నిన్న ఒక ఎలివేషన్ ఇచ్చారు నా గురించి. చాలా థ్యాంక్స్ కిరణ్ గారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ టీవీ తరఫున నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కిరణ్ టీవీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. ఇన్ని వ్యూస్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం మనం ఇన్ని రోజుల నుండి చెప్పడానికి. అయితే కిరణ్ గారు అడిగిన డౌట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తున్నా. టాప్ 5లో ఉండే క్యాండిడేట్స్ అందరూ డిజర్వ్డ్ అంటే ఎస్ డిజర్వ్డే. కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చొచ్చు, లేదా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఎవిక్ట్ అయ్యారో, ఎలిమినేట్ అయ్యారో వాళ్ళల్లో కూడా కొంతమంది బయట వాళ్ళకి నచ్చొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే సార్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నా కొంతమందికి నచ్చుతారు, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా కూడా కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. ఇదే పరిపాలన అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది మెజారిటీ మాత్రమే. పబ్లిక్ ఓటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం మొన్న కూడా నేను నా ఎపిసోడ్లో చెప్పా, మనం ముదురులు అయితే వాళ్ళు మహాముదురులు. అనిల్ రావు ఇప్పుడు చెప్తాడు చూడండి, చాలా ముదురులు ఉంటారు. మనం కూడా పబ్లికే, మనం కూడా ముదురులమే. సో ఎవరు ఎలా ఆడుతున్నారని తెలిసిపోతుంది సార్. మొహానికి ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ ఎవరైతే లేకుండా ఒరిజినాలిటీ ఎక్కువ పర్సెంట్ ఒరిజినాలిటీ అంటే ఒక 60-70% ఒరిజినల్గా ఉంటారో, ఒరిజినల్గా ఆడతారో, మేము ఇలా పోర్ట్రే అవుతున్నాము, ఎస్ ఓకే నో ప్రాబ్లం, నేను గేమ్ కోసమే ఆడుతున్నా, లేకపోతే నేను కొంత గేమ్ కోసం ఆడుతున్నాను, హౌస్ హార్మోనీ కూడా మెయింటైన్ చేస్తున్నాను, లేకపోతే నేను ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాను, ఇలా ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఒక పర్టిక్యులర్ ఇంపాక్ట్ అనేది అక్కడ క్రియేట్ చేసుకోగలగాలి. అందుకనే కొంతమంది చాలా బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళు, ఆయిషా లాంటి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు.
అలాగే రమ్య పికిల్స్, ఆ అమ్మాయికి ఉన్న పాపులారిటీ గుడ్ ఆర్ బ్యాడ్, పాపులారిటీ విపరీతంగా ఉంది, వచ్చింది వెళ్ళిపోయింది. కేవలం అక్కడ ఎక్కువ మందికి నచ్చిన తనూజాని కానీ లేకపోతే కళ్యాణ్ని కానీ ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళని ఎలిమినేట్ చేసి పడేశారు. అలాగే సంజనా గల్రాని కూడా తన టైప్ ఆఫ్ కంటెంట్ కొంతమందికి నచ్చింది. కొంతమంది సంజనా గల్రాని అదేంటి ఈ అమ్మాయి అసలు ఇట్లాంటి దొంగతనాలు చేయటం ఏంటని మనలాంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడినా ఆవిడ కూడా నచ్చింది, ఆవిడ కంటెంట్ కూడా చాలా మందికి నచ్చబట్టి టాప్ 5లో ఉంది. సో ఇక్కడ ఇది ఈ పాయింట్ సార్, అందుకని టాప్ 5లో ఉన్నారు. అయితే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళంతా అంత డిజర్వ్డ్ క్యాండిడేట్లు అండి, అసలు వీళ్ళు మిగతా వాళ్ళకన్నా కూడా టాప్ పొజిషన్లోకి రావడానికి ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళ సైకాలజీ ఒకటి అబ్జర్వేషన్ ఉంటుందండి. చుట్టూరా కెమెరాస్ ఉంటాయి, ఇన్ని కెమెరాస్ మధ్యలో వాళ్ళు తప్పించుకోలేరు, నో డౌట్. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు తనుజ అనే అమ్మాయి ఒక సెలబ్రిటీగా ముద్దమందారం ఫేము, ఆ అమ్మాయికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆ అమ్మాయి రావటం గొప్ప కాదు. కానీ ఇక్కడ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఇమాన్యుయల్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, బాగా కామెడీ చేస్తాడు, టైమింగ్ అండ్ ఆర్టిస్ట్ మీకు తెలుసు. అవును, చాలా మంచి టైమింగ్ ఉంది, సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. భరణి అంటారా, అందరికీ తెలుసు. భరణి ఇప్పుడు కాదు, ఒక దాదాపు 15-20 సంవత్సరాల నుండి సీరియల్స్ అని సినిమాలని చేసుకుంటూ వస్తున్నాడు. అతను కూడా నోటోరియస్ నోటెడ్ ఫేస్. ఒక సెటిల్మెంట్ ఆర్టిస్ట్. సంజన మనకు తెలిసిన విషయమే, ఆవిడ కూడా ఒక పాపులర్, సినిమాల్లో పాపులర్. వీళ్ళందరినీ మించుకుని వీళ్ళ కామనర్స్ వచ్చారు. ఒక డెమాన్ పవన్ వచ్చాడు, ఒక కళ్యాణ్ వచ్చాడంటే గొప్ప విషయం కదా. అంతవరకు నిలబడ్డాడు, పైగా ఉండడమే టాప్ 5లో కాకుండా టాప్ 1 and 2లో తనుజకి ఈక్వల్గా నిలబడ్డాడు అని అంటే ఇంకా గొప్ప విషయం. అవునా? సో ఇది చాలా క్యాల్కులేట్ అవుతుంది సార్ ఇవన్నీ. సార్ ఇప్పుడు వరకు ఒకే వీళ్ళు రావడానికి చెప్పారు. ఫస్ట్ 2-3 రోజులు యాక్టింగ్ చేయొచ్చు, కానీ కంటిన్యూ ఇన్ని కెమెరాల ముందర 5వ రోజు 6వ రోజు సహజమైన ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళు 5 మంది నిలదొక్కగలిగారు అన్ని పరీక్షలను ఎదుర్కొని. అయితే ఈ 5 మందిలో మీరు ఎందుకంటే ప్రజల కోణం మీకు తెలుసు, మీ కోణం మీకు ఒకటి ఇది ఉంది. ఈ 5 మందిలో ఎవరైనా ఒకరు అర్హులు కాదు, వెళ్ళిపోయిన వల్ల ఒకరు ఉంటే బాగుండని మీకు ఏమన్నా ఐడియా ఉందా? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ 5గురిలో అర్హులు కాదు, నేను చాలాసార్లు చెప్పాను, భయమేం లేదు మనకి. సంజన కాకుండా అక్కడ భరణి గారు ఉంటే బాగుండేది అనిపించింది నాకు చాలాసార్లు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఓటింగ్ బాగా పడింది. మొన్న ఎలిమినేషన్ కూడా లీస్ట్లో మనకి నార్మల్ అన్అఫీషియల్ ఓటింగ్స్లో కూడా ఆయన అసలు ఎలిమినేటెడ్ ఓటింగ్ లిస్ట్లో లేడు. అక్కడ సంజన అండ్ డెమాన్ పవన్ ఇద్దరు ఉన్నారు. అంటే ఇక్కడ కొంత మ్యానిపులేషన్ ఏమైనా జరుగుతుందేమో ఒక డౌట్ కూడా ఉంటుంది నాకు. ఓటింగ్ విషయంలో వాళ్ళు బయట పెట్టకుండా మాకు ఇన్ని ఓట్స్ పడ్డాయని బయట పెట్టదు. పబ్లిక్ కాదు, పబ్లిక్ చేయరు, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్స్ లో ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో భరణి ఎలిమినేషన్ జోన్ లో లేడు. మరి ఆయన ఎలిమినేట్ అయ్యాడు అని అంటే ఆయన టాస్క్లు బాగా ఆడలేదా, లేకపోతే ఇంకోటి ఆడలేదా, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయలేదా, ఆయన ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ మనమేం భరణికి సపోర్ట్ ఏం కాదు. కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ ఎవరన్నా చూడండి, సంజన కాకుండా మన భరణి ఎందుకు ఉండాలంటే కంటెంట్ క్రియేషన్ అని మీరు అంటున్నారు కదా, ఎక్కువ కంటెంట్ భరణిది ఉంటుంది. అదొక బాండింగ్ వల్ల కావచ్చు, దివ్యతోటి కావచ్చు. దివ్యాని కూడా కేకలేసాడు ఆయన దివ్య మీద అరిచాడు. తనుజ ఏదన్నా ఇది చేసినప్పుడు తనుజ నాకు ఇది కాదన్నాడు. ఆయన ఫెయిర్గానే కనపడ్డాడు నాకు చాలాసార్లు. అక్కినేని నాగార్జున ఆయన ఎన్నిసార్లు మీరు మాస్క్ తీసేయండి అంటే ఆయన నేను ఇదే అండి, నేను ఇలాగే చెప్తున్నాను, నేనేమి దాచుకోవట్లేదు అని చెప్పి నాగార్జునకి సైతం ఆయన క్లియర్గా చెప్పిన డేస్ కూడా ఉన్నాయి. సో ఈ 5గురిలో తనుంటే బాగుండేది, భరణి ఉంటే బాగుండేదేమో. అంటే నెంబర్ 1 కాలేడు, కప్పు కొట్టలేకపోవచ్చు, కానీ 3rd, 4th పొజిషన్లో ఉండదగ్గ వ్యక్తి. ఇప్పుడు 5గురిలో వెళ్ళిపోయేవాళ్ళు సంజన లేకుండా భరణి ఉంటే కరెక్ట్గా ఉండేది అని మీ అభిప్రాయం? ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. డెఫినెట్గా ఉండేది, ఎందుకంటే తన ఓటింగ్ లీస్ట్లో ఉంది. ఇంకొకటి సార్, ఈ 5 మందిలో ఇప్పుడున్న 5 మందిలో ఓటింగ్తో పాటు వీళ్ళు ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే సెంటిమెంట్, నేను సైనికున్నాను, లేకపోతే ఇంతకుముందు నేను వ్యవసాయదారులను ఒక అతను పల్లవి ప్రశాంత్ తీసుకెళ్ళాడు, నేను సామాన్యున్నాను, ఈ ఇన్ఫ్లుయెన్స్ పడిందా, లేకపోతే ప్యూర్ వీళ్ళ ఆటతోనే వీళ్ళు 5 లిస్ట్లో ఉన్నారనుకుంటున్నారు? డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుందండి, నో డౌట్. ఎందుకనంటే అసలు కళ్యాణ్ పడాలా అనే వ్యక్తికి తను లోపల ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అయితే చాలా బ్యాడ్ ఇంప్రెషనే వచ్చింది కళ్యాణ్కి. తను ఏదో అమ్మాయిల చేతులు పట్టుకుంటాడు, ఆ అమ్మాయి వద్దన్న కూడా తనుజ భుజం మీద చెయ్యేశాడు. రమ్య పికిల్స్ అమ్మాయి వచ్చి కూడా చాలా బిగ్గెస్ట్ ఎలిగేషన్ చేసింది, అమ్మాయిలు పిచ్చోడు, ఒకవేళ నా మీద చెయ్యేస్తే నేను చెప్తా
చావగొడతా చితగొడతా అన్నట్టు కూడా చాలా క్లారిటీగా చెప్పింది తను. అంటే ఇంత వచ్చేసింది. ఒక నెగటివ్ పాయింట్ నుండి నాగార్జున చూపించిన తర్వాత తను ముట్టుకోవడం కానీ లేకపోతే చేతులు వేసి ఇది చేసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆఫీసుల్లో అయినా అంతే, మామూలుగా ఒక ఫ్రెండ్లీగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మనకి బాగా మంచి ఫ్రెండ్స్ అన్నప్పుడు అమ్మాయి అబ్బాయి ముట్టుకోవడంలో కూర్చోవడంలో పక్కన కూర్చోవడం తప్పులేదు. కానీ ఇక అదే పదిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వచ్చిన ఇదేంటంటే పులిహార రాజా అని ఒకటే వచ్చింది ట్యాగ్ లైన్, రెండోది ఓదార్పు స్టార్ అని ఒకటి వచ్చింది. ఎవరన్నా అంటే అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇలా ఇద్దా అని చెప్పి హక్ చేసేసుకొని వాళ్ళని ఓదార్పు యాత్రల్లో ముందుండేవాడు ఒక ఫస్ట్ సెకండ్ వీక్లో. అయితే ఎప్పుడైతే వీడియో చూపెట్టారో అది తప్పనట్లా నేను అతనికి తెలియక అతను కొంత లిమిటేషన్స్, అరే ఇలా బయట నా మీద చెడు ప్రచారం జరిగిందని చెప్తున్నా. ఇక్కడ అతను తప్ప ఒప్ప అని నేనేం జడ్జిమెంట్ చేయట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా, వాళ్ళ చెడు ప్రచారం ఇట్లా జరిగి కళ్యాణ్ మీద పులిహార రాజా అనే పేరు బయటికి వెళ్ళిపోతే బయటికి ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ అండ్ ప్రియా వీళ్ళందరూ వచ్చి మనీష్ అతను కూడా ఎలిమినేట్ అయిన అతను కూడా వచ్చి అసలు నువ్వు ఎందుకు పడుతున్నావు, ఎందుకు మాటలు పడుతున్నావు, నువ్వు తనుజాని ఓదార్చకపోతే నీకు నష్టం ఏంటి, ఎవరి కర్మ వాళ్ళు, నీ ఆట నువ్వు ఆడుకోరా నాయన అని చెప్పి క్లారిటీ చెప్పిన తర్వాత అప్పుడు మనోడు టర్న్ అయ్యాడు. ఒక 4-5 వీక్స్ తర్వాత తనకు అర్థమైంది సినారియో. తను అప్పటి నుంచి ఒక మంచి టాస్కులు ఆడడం, టాస్కుల్లో కూడా బాగా ఆడతాడు తను. అంటే అతను సిఆర్పిఎఫ్లో పనిచేశాడు కాబట్టి తనకు ఆ ఇది ఉంది. సిఆర్పిఎఫ్లో పనిచేసి గ్యాప్లో వచ్చాడు అనుకుంటాను. మళ్ళీ తను దానిలోకి వెళ్తాడా, మళ్ళీ నీ ఇదేంటి అని అంటే మళ్ళీ నేను బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళాలనేది నా ఆశ అంటున్నాడు. మరి దానిలో జాయిన్ అవుతాడా లేదా అంటే ఇక్కడ నేను మొన్న నా రివ్యూలో కూడా ఒకటి చెప్పాను సార్, ఇక్కడ దేశ సైనికుడు అని మాత్రం మీరు ఓటు అలా కాదు, అది కాదు వెయ్యాల్సింది. దేశ సైనికుడిగా రాలేదు అతను, అక్కడ సెలవు పెట్టి ఇక్కడ ఒక కంటెస్టెంట్ కామనర్గా వచ్చాడు. అది ఇది మర్జ్ చేసేసి సైనికానికి వందనం అంటే ఇక్కడికి వచ్చి సైనిక కవాతులు సైనిక చర్యలు ఇలాంటివి ఏం చేయలే, బిగ్ బాస్ దేశానికి ఉపయోగపడేవేం చేయలే. బిగ్ బాస్ దాని ప్రకారం అతను నడుచుకున్నాడు కాబట్టి ఒక కామనర్గా ఓటింగ్ వేయాలి. ఇక్కడ తనూజ కూడా చూడండి, తనూజ కూడా చాలా విగరస్గా వచ్చినప్పుడు కూడా చాలా విసుక్కుంటూ చిరాకు పడుతూ ఎవరన్నా ఏదన్నా తీసుకుంటే ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే ఇంత అరవాల్సింది కిచెన్ విషయంలో, ఇంత చేయాల్సింది ఇంత చేసేది అమ్మాయి. అసలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విసుక్కొని ఆపేసి చిరాకు పట్టడం కూడా ఆపేస్తారు ఎవరైనా. అది ఇలా 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 హైకి వెళ్ళిపోయేది. తర్వాత నాగార్జున చెప్పిన తర్వాత ఒక 50% తగ్గించుకుంది, 50% అట్లానే ఉంది. సో ఇక్కడ ఎవరు మైనస్లు వాళ్ళకు ఉంటాయండి, ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. అందుకని కళ్యాణ్కి తనూజాకి ఇప్పుడు 3% ఓటింగ్లో ఇలా 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 జరుగుతుంది. అందుకని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏ రివ్యూవర్ చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. నేను చెప్పింది నిన్న తనూజ 90% 99% తనకి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పిన మాట నిజమే. అయితే నిన్న మన వీడియో అయిపోయిన తర్వాత నిన్న 3 గంటలకి అంటే 12 గంటలకి క్లారిటీగా ఓటింగ్స్లో మాత్రం భారీగా మార్పులు జరిగాయి. ఇది కూడా అందరూ నోటీస్ చేయండి. భారీగా మార్పులు జరిగాయి. కొంతమంది ఏంటంటే సార్ మొత్తం చూడరు ఎపిసోడు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడకుండానే ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళకి వేసేస్తారు. ఇప్పుడు మీకన్నా బాగా ఆడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, మీకన్నా బాగా చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ నోటిఫైడ్ ఎవరు అనగానే తనూజ కళ్యాణ్ ఆ తనూజ కేసీఎండ్ ఓటు అని చెప్పేసి కొట్టేస్తారు. అట్లా కాదు కదా, మీరు ఏమి చేయని ఎమ్మెల్యేని తెలిసినోడు అని చెప్పి గెలిపించినట్టు ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఓవరాల్గా తనూజ, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యువల్, సంజన ఉంది. మనకు తెలిసిన ప్రకారం అయితే సంజన ఈరోజు అంటే ఓవరాల్గా సంజన వెళ్ళిపోతుంది ఫస్ట్. అయితే ఇమాన్యువల్ ఎందుకు ఫస్ట్ రాకూడదు, ఏం వాళ్ళిద్దరికి ఫస్ట్ అంటే తనూజ పవన్ అనే వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఉన్నారు. ఇమాన్యువల్ ఏం తక్కువ సార్, ఎందుకంటే జబర్దస్త్లో తను టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, మన వాళ్ళని కడుపుబ్బా నవ్వించాడు. ప్లస్ ఎక్కడ పొగర్ అనేది కానీ ఇంకోలాగా కూడా ఇప్పటివరకు పోర్ట్రైట్ కాలేదు. తన జీవితం తెరిచిన పుస్తకంలాగా నాది ఇది, నేను చదువు ఇది, నేను గుడిసెలో పెరిగాను, మా అమ్మ ఇదని తెరిచిన పుస్తకంలాగా ఓపెన్గా చెప్పాడు. కానీ దీంట్లో అతను ఏం మైండ్ వాళ్ళిద్దరికన్నా ఇతనికి ఏం తక్కువైందంట చెప్తాను సార్. మీరు ఎప్పుడన్నా సర్కస్కి వెళ్ళారా? వెళ్ళాం. సర్కస్కి వెళ్తే మీకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక ఐటెం గురించి ఎదురు చూస్తారు. దేని గురించి? జోకర్ గురించి అందరూ వెయిట్ చేస్తారు. ఓకేనా? కానీ వెయిట్ చేస్తారు,
కానీ కరెక్ట్గా ఓటింగ్ ఎవడు పెట్టండి, సింహాన్ని ఎవడైతే కూర్చోబెట్టి ఇట్లా పెట్టి ఒక స్టిక్ తోటి కూర్చో అంటే సింహాలు కూర్చుంటే లే అంటే లేస్తాయి, వాడంటే ఎక్కువ అభిమానం. అవును, ఆ అంటే వాడే పవర్ఫుల్ వ్యక్తిగా గుర్తించుకుంటారు. మాస్టర్ ఎవరైతే ఉంటారో, ఆ లయన్ కింగ్నే కూర్చోపెట్టిన మాస్టర్ ఎవరైతే ఉంటారో, రింగ్ మాస్టర్ అంటారు కదా, ఆ రింగ్ మాస్టరే విన్ అవుతాడు. ఆ రింగ్ మాస్టర్ కోసం వెళ్తారు, అంటే ఇది వెయిట్ చేస్తారు లోపల. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైనర్ ఇమాన్యుల్ ఈజ్ అన్ ఎంటర్టైనర్. అతను అంత బ్రహ్మాండంగా ఆడాడు సార్, టాస్క్లు కూడా బాగా ఆడాడు, ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. కాకపోతే ఇక్కడ వాళ్ళ గ్లామరు, వాళ్ళ వేవ్ అనేది ఒకటి ఉంటుంది. అవునవును, కళ్యాణ్ వేవు, తనూజ వేవు సామాన్యమైన వేవ్ కాదండి. ఇద్దరికి కలిపి 70 దాటిందంటే నమ్ముతారా మీరు? 70% ఓటింగ్లు కేవలం ఇద్దరికి వచ్చింది, మిగతా 30% వీళ్ళందరూ పంచుకుంటున్నారు. అంటే ఆల్ సెక్టర్స్ లో స్కోరింగ్ చేశారు వాళ్ళు. ఎస్, ఇతను ఏదో ఒక సెక్టర్ మిస్ అయ్యాడు. అండ్ అతనికి మధ్యలో ఎలా ఆడాలి, ఎట్లా ఇది చెయ్యాలి అనేది కాకుండా సంజనా సైడ్ వెళ్ళిపోయేసరికి మా మమ్మీ అని చెప్పి సంజనా సైడ్ వెళ్ళిపోవడం, తను తప్పులు చేసినా కూడా ఆ తప్పులకి బాధ్యత ఇతను తీసుకోవాల్సి వచ్చింది కొన్ని విషయాల్లో. లేకపోతే తన్ని అసలు ఓటింగ్లోకి తీసుకురాకపోవడం, తను నామినేషన్స్లోకి రాకపోవడం, నామినేషన్ సంజనాకి వేయకపోవడం, సంజన ఇమాన్యువల్కి వేయకపోవడం, ఒక బయాస్డ్ గేమ్ వాళ్ళది ఒక లోకంలో అన్నట్టుగా అయిపోయింది. అంటే సంజన వల్ల ఇమ్ముకు మైనస్ అయింది. మైనస్ అయ్యింది సార్, డెఫినెట్గా. ఇది చాలా మంది తెలియదు కానీ సంజన వల్ల, ఇప్పుడు సంజన నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమాన్యువల్ కూడా ఆటోమేటిక్గా ఓటేయరు. ఇప్పుడు వాళ్ళందరికీ అతీతంగా ఇప్పుడు డెమాన్ పవన్, రీతు ఒక లవ్ ట్రాక్ వేసుకుందాం, ఎండ్ వరకు ఉందాం అని చెప్పి రీతు ట్రై చేసింది. కానీ అది శృతి మించేసరికి ఎవరికైనా సార్, ఇప్పుడు ఏదైనా సరే ఇంతవరకు ఎవరైనా భరించగలదు, ఒలికిపోతుంది అనుకోండి ఎవరు భరించలేరు. సో అది మైనస్ అవుతుంది సార్ డెఫినెట్గా. సో ఇక్కడ మాత్రం ఒక 3% ఓటింగ్లో మనం ఈరోజు లైవ్లో మాట్లాడుకుందాము. 4 o'clock లైవ్కి అందరూ రండి. అలాగే రేపు మార్నింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ పక్కా వీడియో 10-11 మధ్య లోపల ఒక వీడియో ఇచ్చేస్తాను. దీనిలో ఎవరు విన్నరు 7 గంటలకల్లా మీకు ఖచ్చితంగా క్లియర్గా అట్లా నాగార్జున ఎవరిని బిగ్ బాస్ విన్నర్ని చేస్తున్నారు అనేది మీకు తేలిపోతుంది, నో డౌట్ దానిలో. ఇక్కడ మాత్రం నిన్న తనుజ అని చెప్పిన మాట నిజమే. 90%, 99%, 100% ఛాన్స్ కాదు కానీ 99% ఇప్పటికే స్టిల్ స్టాండ్ బై మై వర్డ్స్. అయితే రేపు మార్నింగ్ మాత్రం ఒక 3% నిన్న నైట్ అటు ఇటు అయిన విషయం మాత్రం నేను మీకు క్లియర్గా నేను చెప్తాను. ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్, 5 మంది కష్టపడి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ పైకి వచ్చారు, కానీ బిగ్ బాస్లో ఒక ప్రైజ్ మనీ ఉంటుంది. ఎస్, ప్రైజ్ మనీలో వీళ్ళు 5 మంది ఉన్నప్పుడే వీళ్ళు 5 మందిలో ఒకరికి తెలుసు మేము ఫస్ట్లో ఇద్దరం వెళ్ళిపోతామని ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ 50 లక్షల ప్రైజ్ మనీలో నువ్వు తీసుకొని బయటకు పోతావా అంటారు. కొంతమంది కూడా రెడీగా ఉన్నారు దానికి తీసుకెళ్ళిపోదామని. అయితే నిజంగా కష్టపడినోడికి అన్యాయం జరిగినట్లే కదా సార్. ఇది యాక్చువల్గా మీరు అడిగిన దాకా నేను మర్చిపోయా, నిజంగా ఈ విషయం చెప్దాం అనుకుని మర్చిపోయా. మంచి క్వశ్చన్ అడిగారు, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తాను సార్ దీనికి. మనకి ఇప్పుడు టాప్ అసలు డిసెండింగ్ ఆర్డర్లో టాప్ 5 ఎవరు ఉన్నారు చెప్పుకుందాం. వెళ్ళిపోయేది ఫస్ట్ సంజన 5th పొజిషన్. తనకేం మనీ ఆఫర్ చేయట్లేదు, తను వెళ్ళిపోతుంది రిక్త హస్తాలతో, తెలుగులో ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోతుంది. తనకు వచ్చిన రెమ్యునరేషన్ చాలు, వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4th పొజిషన్లో ఉన్నది ఇమాన్యువల్, 3rd పొజిషన్ డెమాన్, ఓకే. 2nd, 1st కళ్యాణ్, తనుజ కళ్యాణ్ అనుకుందాం కాసేపు. ఇక్కడ మనకి 4th పొజిషన్కి ఆఫర్ చేస్తారు మనీ. అంటే దగ్గర 15 నుండి 20 లక్షల మధ్యలో ఒక సూట్ కేసు ఇచ్చి ఇమాన్యువల్ వెళ్ళిపోతావా ఏంటి పరిస్థితి. కొంచెం నిన్న 12ంటికి ఓటింగ్ తారుమారైంది, హాట్స్టార్ ఓటింగ్ కాబట్టి మనకి ఈరోజు రేపు తెలుస్తుంది కాబట్టి తారుమారు అయ్యే అవకాశం ఉంటే ఇద్దరిలో ఒకరికి 15-20 లక్షలు వస్తుంది. 3rd, 4th పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మిగతా 1st, 2nd ఉన్న పొజిషన్స్ మాత్రం ఆ 50 లక్షల్లో మిగిలేది ఎంత, 30-35 లక్షలు ఒక కారు. ఆ 30-35 లక్షల నుండి మళ్ళా తీసి అరే బాబు 2nd పొజిషన్ నువ్వు వెళ్ళరా బాబు అనరు కదా. మళ్ళీ 40 వరకు ఆప్షన్ ఉంటుంది కదా, 3rd ఉండదు. 3rd, 4thలో ఒకరికే ఉంటుంది ఆప్షన్. నాకు తెలిసి ఇమాన్యువల్కి ఆ ప్రైజ్ మనీ ఇవ్వాలని ట్రై చేస్తున్నారని విశ్వసనీయమైన భోగట్ట. ఇమాన్యువల్కే ఆ ప్రైజ్ మనీ ఇచ్చేసి పంపిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి సార్, ఇమాన్యువల్ కన్నా ఎక్కువ ఫినాన్షియల్ కండిషన్ వరస్ట్గా ఉన్నది, ఎక్కువ నీడ్ ఉన్నది మాత్రం వాళ్ళిద్దరిలో గమనిస్తే డెమాన్ పవన్కి ఉంది. ఒకవేళ ఇమాన్యువల్ కనుక దయదలిచి
తను 4th పొజిషన్లో ఉండి 3rd పొజిషన్లో ఉన్న డెమాన్ పవన్కి ఒకవేళ నేను గెలిస్తే దానిలో ఒక 30% 40% నేను డెమాన్ పవన్కి కూడా ఇస్తాను, మీరిద్దరు మాట్లాడుకోండి, ఇట్లా గేమ్ ప్లాన్ కనుక చేస్తే వాళ్ళిద్దరు డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, చెరో 10 లక్షలు ఎంతో. ఫస్ట్ సెకండ్లో మాత్రం ఖచ్చితంగా షేరింగ్ అనేది ఉండదు. మంచి క్వశ్చన్ అడిగారు. సో నేనే చెప్దాం అనుకున్నా, దీని మీద కూడా నేను స్టడీ చేశాను నేను. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ సార్. ఇక మనం లైవ్లో కలుద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నిన్న కూడా మంచి వ్యూస్ వచ్చాయి మనకి. మనం ఎండింగ్ వచ్చేసాము. ఈరోజు నేను ఇంకొక వీడియో అంటే లైవ్ తర్వాత కూడా రేపు మార్నింగ్ కూడా ఖచ్చితంగా సండే రోజు ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. లైవ్కి అందరూ వస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.